ఫ్రెండ్స్, గూగుల్ అసిస్టెంట్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇదివరకు వీడియోలో నేను మీకు చూపించాను. ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ ఎలా వాడాలో, దానివల్ల యూజెస్ ఏంటో నేను మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ గూగుల్ అసిస్టెంట్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ వాటికి సొల్యూషన్స్ కూడా నేను మీకు ఈరోజు చెప్తాను. నేను మీ సురేంద్ర, చూస్తూనే ఉండండి సురేంద్ర టెక్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేద్దాం. ఓకే గూగుల్. That's me. How can I help? కాల్ మామ్. Calling mom. Mobile. మీరు ఇక్కడ చూడొచ్చు, కాల్ చేయమంటే అది ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంకో డెమో చూపిస్తాను. మెసేజ్ మామ్. Message to mom using SMS. Sure. What's the message? హాయ్. Got it. Do you want to send it or change it? చేంజ్ ఇట్. What's the message? హౌ ఆర్ యూ. Got it. Do you want to send it or change it? సెండ్ ఇట్. It's on its way. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మెసేజ్ సెండ్ అనే సింబల్ కనబడుతుంది. Message sent. చూసారు కదా ఫ్రెండ్స్, గూగుల్ అసిస్టెంట్ వల్ల మనం మన ఫోన్ని టచ్ చేయకుండానే కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు, ఒకవేళ మెసేజ్లు ఏమైనా వస్తే దాన్ని చదవచ్చు. అండ్ నేను ఇంకా ఏమేమి చేయొచ్చో చూపిస్తాను. ఓపెన్ యూట్యూబ్. చూసుకుని ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ ప్లే స్టోర్. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లే స్టోర్ కూడా ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇంకా మీకు ఇంకొకటి చూపిస్తాను. సెట్ అలారం ఎట్ 5 PM. There. Your alarm set for 5 p.m. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అలారం అనేది సెట్ అయిపోయింది. నేను మీకు కావాలితే ఇండివిజువల్గా కూడా చూపిస్తాను ఒకసారి. సెట్ అలారం. Alright. When's the alarm? టుమారో. Got it. March 31st. And the time? ఎస్. Sorry. What time was that? 6 AM. You got it. Your alarm set for tomorrow at 6 a.m. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎలా అలారం పెట్టుకోవచ్చు, మెసేజ్లు పెట్టుకోవచ్చు, అండ్ కాల్ చేసుకోవచ్చు, మెసేజ్ పెట్టచ్చు, ఇంకా యాప్స్ ఓపెన్ చేయొచ్చు. మనం ఫోన్తో ఏమేం చేస్తామో అన్నీ ఆటోమేటిక్గా చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట్ వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి మీకు చూపిస్తాను. రిమెంబర్ దట్ టుడే ఈజ్ మై బర్త్డే. Okay, I'll remember that. వేర్ ఈజ్ మై బర్త్డే. ఓ సారీ. Here's వెన్ ఈజ్ మై బర్త్డే. what you've told me. March 30th, 2017. Remember that today is my birthday. March 28th, 2017. Remember? నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి అది ఫస్ట్ మనకి, నేను లాస్ట్ టైం ఏది చెప్పానో అది మీకు ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా రిమెంబర్ చేసుకోమని ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇది రిమెంబర్ చేసుకుంది. అండ్ ఇంకొకటి చూపిస్తాను. Okay, I won't mention it again. రిమెంబర్ దట్ మై బుక్స్ ఈజ్ ఎట్ ద టేబుల్. Okay, I'll remember that. వేర్ ఈజ్ మై బాక్సెస్. This is the top result. ఓ సారీ. వేర్ ఈజ్ మై బాక్సెస్. I don't recall. నా వాయిస్ కొంచెం సరిగ్గా రికగ్నైజ్ చేయట్లేదు. ఓహో సారీ. వేర్ ఈజ్ మై బాక్స్. I don't recall. ఓకే. వేర్ ఈజ్ మై బుక్స్. Here's a result from
వేర్ ఈజ్ మై బుక్స్? Here's what you've told me. March 17th, 2017. Remember that the book is on the table. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఏమన్నా గుర్తుపెట్టుకోమని చెప్తే అది గుర్తుపెట్టుకుంటుంది. కాకపోతే యునైటెడ్ స్టేట్స్ లాంగ్వేజ్లో మీరు మాట్లాడాలి. అంటే ఇంగ్లీష్ అమెరికాలో ఎలా మాట్లాడతారో ఆల్మోస్ట్ మీరు అలా మాట్లాడితే ఇది బాగా రికగ్నైజ్ చేస్తుంది. అండ్ దీన్ని మీరు బాగా యూజ్ చేసుకోవడానికి మీకు ఇది పనిచేస్తుంది. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను, ప్లే మ్యూజిక్. Sure. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూజిక్ ప్లే మ్యూజిక్ అనగానే ఇది ప్లే చేస్తుంది. అండ్ నేను ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ వల్ల ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు ఈరోజు ఇప్పుడు చూపిస్తాను. అండ్ గూగుల్ అసిస్టెంట్ ఫస్ట్ నుంచి ఇన్స్టాల్ చేసినప్పుడు నేను ఆ డెమో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు యాప్స్ ఓపెన్ చేయమంటే యాక్చువల్లీ ఐ కాంట్ డూ దట్, అన్లాక్ యువర్ డివైస్ సంథింగ్ ఏదో ఉంటుంది. అలా అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి మీకు ఇక్కడ గూగుల్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఈ గూగుల్ని సింబల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ 3 లైన్స్ కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాయిస్ అని ఉంది కదా, ఆ వాయిస్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే గూగుల్ డిటెక్షన్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ట్రస్టెడ్ వాయిస్ అని ఉంటుంది. ఆ రెండింటిని ఆన్ చేసి పెట్టుకోండి. వాటిని ఆన్ చేయగానే మీ ఫోన్కి ఏమైనా లాక్ ఉంటే ఒకసారి డిసేబుల్ చేసి ఆ తర్వాత ఇది చేయండి. అప్పుడు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు డిసేబుల్ చేయకపోతే పని చేయకపోవచ్చు. అదే మీరు డిసేబుల్ చేసి ఆన్ చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. మరి డిసేబుల్ చేస్తే మరి ఫోన్కి ప్రొటెక్షన్ ఎలా అనుకుంటారేమో. అలా అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు లాక్ పెట్టేసుకోవచ్చు. యాప్స్ గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేస్తుంది లాక్ ఉన్నా సరే. మీకు ట్రస్టెడ్ వాయిస్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రై చేయండి. ఓపెన్ యూట్యూబ్. ఇక్కడ ఇలాగ మీకు ఖచ్చితంగా ఓపెన్ చేస్తుంది. అండ్ మెసేజ్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా సరే మీకు ఇక్కడ మీకు కావాల్సినట్టు గూగుల్ అసిస్టెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.